హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ వసంత. వచ్చేసింది చూడండి. ఈరోజైతే మనం ఇడ్లీలు, ఏమి ఇడ్లీలో తెలుసా? చూడండి, బ్యాంబీను ఉప్మా రవ్వతో కలిపిన ఇడ్లీలు చేసేసాను. మా వారైతే టేస్ట్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, భలే టేస్ట్ ఉంటాయి తెలుసా. ఇవి నార్మల్ ఇడ్లీల కంటే బాగా టేస్ట్ ఉంటాయి. చేయటం కూడా చాలా సులభం. ఇంకా మా వారు టేస్ట్ చూసి ఇంకేం చెప్తారో చూద్దాం. పల్లి చట్నీతో అన్నమాట. బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా మా వారైతే సూపర్ అంటున్నారు. ఆయనకు నచ్చినవే నేను చేస్తాను. నేను చేసినవే ఆయనకు నచ్చుతాయి. చూడండి, ఫస్ట్గా అయితే ఉప్మా రవ్వ వేపేసుకోవాలన్నమాట మంచిగా కళాయిలో. ఇంకా అదైతే పెనం మీద వేపలేము, కళాయిలో మంచిగా వేపుకోవాలి. గోధుమ రవ్వ అంటే టేస్ట్గా ఉంటుంది. గోధుమ రవ్వతో కూడా ఇడ్లీలు చేశాను. గోధుమ రవ్వతో ఇడ్లీలు కూడా భలే ఉంటాయి ఫ్రెండ్స్. అది ఒకరోజు వీడియో పెడతాను. తర్వాత ఇదిగండి, బ్యాంబీనో, రోస్టెడ్ బ్యాంబీనో తీసుకున్నానండి. నార్మల్ బ్యాంబీనో అయితే వేపుకోవాలి. ఈ రోస్టెడ్ అయితే ఆల్రెడీ వేపేసే ఉంటాయి కాబట్టి ఇంకేపే పని లేదు. చూడండి, ఇంకైతే తాలింపు పెట్టుకోవాలి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేయకపోయినా పర్వాలేదు. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని మంచిగా తాలింపు పెట్టుకోవాలి. అయితే ఇందులో ఎండుమిర్చి వేయకూడదు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. పల్లీలు వేసినా బాగుంటుంది, కానీ పల్లీలు వేయలేదు. మధ్య మధ్యలో పల్లీలు కూడా తగులుతుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక నేను పల్లీలు వేయట్లేదు, ఓన్లీ శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఇంకా ఆఖరణ కొంచెం కొత్తిమీర, కరివేపాకు. చూసారా, భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా అందులో పసుపు కూడా వేసుకోవాలి మనం, కలర్ కోసం. కలర్ వస్తేనే బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి వాటిని. ఇంకా ఈ బ్యాంబీనో రోస్టెడ్ది తీసుకున్నాం కదా, అది ఒక 1/2 kg ప్యాకెట్ తీసుకున్నాను. అందులో ఉప్మా రవ్వ ఇంచుమించు 1/2 kg ఉంటుంది. అందులో మనం పెరుగు వేసుకోవాలి కంపల్సరీ. ఒక 1/4 kg పెరుగు అయితే కంపల్సరీ ఉండాలి. పెరుగు వేసి మనం నీట్గా దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. స్పూన్తో మిక్స్ అవ్వదు, చేయితో కంపల్సరీ చేసుకోవాల్సిందే. చూడండి, నీట్గా అలాగా మిక్స్ చేసేయాలి. ఇంకా అయితే అందులో మిక్స్ అయిన తర్వాత వేడి నీళ్ళు పోయాలి. చన్నీళ్ళు పోసినామంటే ఇంకంతా వేస్ట్ అయిపోతుంది. చన్నీళ్ళు పొరపాటున కూడా పోయొద్దు ఫ్రెండ్స్. సేమియా ఉప్మా కదా, సేమియా కదా, చన్నీళ్ళు పోస్తే మొత్తం పాడైపోతుంది. అందులో వేడి నీళ్ళు కంపల్సరీ పోయాల్సిందే. ఇంకా నీట్గా ఇంకా వేడి నీళ్ళతో వేసిన తర్వాత ముందు పెరిగేసి చేయితో కలిపేసాం కదా. ఇంక ఇప్పుడు వేడి నీళ్ళు కాబట్టి మళ్ళీ ఒకసారి స్పూన్తో మనం నీట్గా అలా కలుపుకోవాలి. ఎంత కలిపితే అంత కలుస్తుంది, లేకపోతే ఒక్కొక్క దగ్గర ఇలాగ సేమియా మళ్ళీ ఉప్మా రవ్వ గడ్డ కట్టేస్తుంది. అందులో మనం ఈ తాలింపు పెట్టాం కదా, అదంతా వేసుకోవాలన్నమాట. వేసేసి మొత్తం నీట్గా ఇలాగ మిక్స్ చేసేయాలి. మిక్సింగ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మిక్స్ కరెక్ట్ చేయకపోతే ఇంకొక దగ్గర అలాగా గడ్డ కట్టేసి ఉండిపోతుంది.
ఇంకా అది లాస్ట్కి చేతికి రాదు. అలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కంపల్సరీ. వాటర్ అయితే మళ్ళీ తక్కువైనాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసాము. మనం ఇడ్లీలకి వేయడానికి ఈజీగా ఉండేటట్టుగా వాటర్ వేసుకొని కలిపేసేయాలన్నమాట. చూడండి ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుంది. అలాగా చూసారు. చూసారా, ఇంకా ఇడ్లీ అయితే వేసేద్దాం. మార్నింగ్ వేసి కొద్దిగా సాల్ట్, తినే సోడా వేసేసి ఇడ్లీ వేసేసాను. ఇంకా ఆఖరికి మళ్ళీ మా వారు టేస్టింగ్ అయితే చూపిస్తున్నాను అన్నమాట. అది ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? వీడియో నచ్చితే అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. ఇట్లు మీ వసంత ఫ్రెండ్స్. బాయ్ వన్స్ అగైన్.